అదే వీళ్ళు మాట్లాడితేనేమో బూతులు, వాళ్ళు మాట్లాడితేనేమో పద్ధతి. అది ప్రాపర్గా మాట్లాడినట్టు ఎంతో వినయంగా విధేయతతోట. సినిమాలో డైలాగ్ నేను పిచ్చ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. బాలకృష్ణ గారు అసెంబ్లీలో మేసాలు చెప్తుందేం రా, ఇది సరే. ఆ విషయాలు మనకి ఎందుకులే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వస్తే ఈ ఊర్లో అడుగు, పిచ్చ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. ఇంటర్మీడియట్ నుంచి నేను చదివింది మాటూరు కాలేజీలో అతను పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తారీఖు వస్తే కేకులు పంచడం కాడ నుంచి ఆయనకి ఏడ సినిమా రిలీజ్ కల్లా మా సెంటర్లో కటౌట్ కట్టేవాడు. ఆయన చేసిన ఒకే ఒక్క రాజకీయం 14 నుంచి 19 దాకా బాగానే ఉన్నాడు. 18 దాకా నేను ప్రశ్నించడానికి వచ్చాను, పదవులు లేకపోయిన ఇష్టమైన బాగానే వచ్చాడు, ప్రచారాలు చేసాడు, తిరిగాడు. 18 దాటి నాకు ఎలక్షన్ టైం స్టార్ట్ అయిపోయింది. చంద్రబాబు తోటి మళ్ళీ టై అన్నాడు. అప్పుడు దాకా లోకేష్ని చంద్రబాబుని తిట్టాడు. ఆడ నుంచి మళ్ళీ అటు అన్నాడు. ఇక ఆడ నుంచి నేను అంటే అతని గురించి అని కాదు, పార్టీ అయితే పార్టీ మారినా ఫ్యాన్ పరంగా చంద్రబాబు గారు అంత అవినీతి పరుడు ఇంకొక లేడు అన్నాడు. చేసినప్పుడు బాబుని అన్యాయంగా అరెస్ట్ చేసావు అన్నాడు. ఆయన ఇవన్నీ చూడవచ్చు కదా. ఇప్పుడు నువ్వు వచ్చినా, లోకేష్ వచ్చినా, ఎవరైనా మీ టీడీపీలు వచ్చినా, అడ్వకేటర్లు వచ్చినా ఒక్క చిన్న సింపుల్, మీరు 17 గవర్నర్ అనుమతి లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారు అంటున్నారే. కానీ మీరు అరెస్ట్ చేస్తే చేశారు, మేము అవినీతి చేయలే. ఇదిగో మీరు చూపించిన 371 కోటికి నా కాడి యొక్క సాక్ష్యాధారాలు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉంటాయిగా, వాళ్ళ కింద ఆ స్కిల్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేసావు మనీ, ఎవరికి పాస్ చేసావు బిల్లులు, లేకపోతే ఇదిగో పలానా కాలేజీ లేకపోతే ఇన్స్టిట్యూట్లకా పలానా వాళ్ళకా ఉంటుంది కదా, ఆ బిల్లులు చూపించవచ్చు కదా. నువ్వు అవినీతి చేయకపోతే ఏంటి మన ఫైనల్గా మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తుందని నేను అనుకుంటున్నాను. అనుకోవటం కాదు, పక్కా నేను చెప్తున్నా బ్రో, 100 కాదు 200% గెలిచేది జగనే, అందులో తిరుగులేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఏడదాకా ఎందుకు బ్రో, నిన్న ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కదా, రాజమండ్రి సెంట్రల్ నుంచి బయటకు వచ్చాడు కదా. బయటకు వచ్చినప్పుడు అక్కడ ఎక్కువ ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కొంచెం చూసారా? ఆ కమ్యూనిటీ వాళ్ళే, అతను వస్తే వాళ్ళకే బాగా ప్రయోజనం చేకూరుద్ది, వాళ్ళే డెవలప్ అవుతారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏ కాడికి హైప్ చేస్తున్నారు. కానీ అన్ని సామాజిక వర్గాలు బాగుపడాలి. మనం ఒక రాజకీయ నాయకులకు మనం వచ్చి ఒక పదవి చేపట్టినాక మన నుంచి ప్రజలు ఏ విధంగా మేలు చేశారు, వాళ్ళకి మనకే విధంగా చేశారు, వాళ్ళకి మనం ఏం చేసామన్న కాన్సెప్ట్ తోటి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా బాగుపడతారు. అంతేగాని అలా నా కమ్యూనిటీ బాగుండాలి, నేనే బాగుండాలి, లేకపోతే నేనే ఏలాలనుకుంటే చెప్తున్నా ఎప్పటికైనా ఎవరు వాళ్ళ బొళ్ళు అవుతే బొళ్ళు వాళ్ళు అవుతాయి బ్రో. అది 2014 కాడి నుంచే ఉంది కదా. నేను ఎన్డీఏలో ఉంటున్నాను అన్నాడు కానీ ఆయన సపోర్ట్ చేసింది ఎవరికి? ఈయన ఏడదాకింది మన సిబిఎన్ గారే ఉన్నారు, మన చంద్రబాబు నాయుడు గారే. ఆయన నేను ఎవరితోటి రానంటాడు, కాసేపు సిపిఎం అంటాడు, వీళ్ళకి వచ్చేలేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి కానీ ఎవరుంటే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాడు. ఈయన పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చి స్పెషల్గా ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆడికొచ్చి నేను బయటకు వచ్చాను అనేది ఏముంది? 2014 ఎలక్షన్కి జరిగింది అదే కదా. ఎన్డీఏ కూటమి, అప్పుడు బీజేపీ, ఈ జనసేన, ఈ టీడీపీ అవన్నీ కలిసే కదా. తర్వాత మళ్ళీ కాదు నేను ప్రశ్నించడానికి వచ్చాను, వీళ్ళ పరిపాలన నాకు బాగలేదు, వీళ్ళ అవినీతి అంతా అవినీతిమయం అన్నాడు. ఆ అవినీతిమయం ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు ఆయన అన్నాడు జగన్ గారి అవినీతితో పోల్చుకుంటే చంద్రబాబు గారి అవినీతి తక్కువ, అందుకే నేను ఎంతో పోటీ చేస్తున్నా కలిసి. ఇప్పుడు ఈయన అవినీతి చేసి 2009లో చిరంజీవి 23 సీట్లు వచ్చినాయి. 2014లో పొత్తు కలిసి పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. 2019లో కూడా పోటీ చేశాడు. ఇప్పుడు ఏమొచ్చినాయి పవన్ కళ్యాణ్ గారికి? ఇప్పుడు జగన్ గారికి 151 వచ్చింది, 151 వచ్చింది. అవినీతి అంటున్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు అవినీతి చేసాడు, జైలుకి వెళ్ళాడు. రేపు మీ కాడ సాక్ష్యాధారాలు ఉంటే, లేకపోతే మీరు అతను చేసిన అవినీతిని మీరు నిరూపించే పని అయితే జగన్ జైలుకి వెళ్తాడు, పోయి కేసు వేయచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సిఐడీలో ఎంక్వైరీ చేశారు, మాకు అనుమానం ఉందని, అందులో అవినీతి అని తేలింది, హైకోర్టులో వేసుకున్నారు, సుప్రీంకోర్టు దాకా పోయింది. తర్వాత అది ప్రాసిక్యూషన్లో ఉంది, జరుగుతూనే ఉంది ఆ కేసు ఇప్పటికి కూడా. అలా అదేవిధంగా జగన్ అవినీతి పరుడే కదా, కేసు పెట్టమను, కేసు పెట్టేసి ఆయన కూడా జైలుకి వెళ్ళమను. అప్పుడు కోర్టులో చూసుకుంటే కదా, ప్రాసిక్యూషన్ చేస్తే ఇతను అవినీతి చేసాడని చెప్పి సాక్ష్యాధారాలు దొరికినాయి అనుకో, జైలు శిక్ష వస్తాయి కదా. ఇప్పుడు ఆడ తమిళనాడు ఉన్నారు, శశికళ కానీ, జయలలిత కానీ, ఎంతమంది వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ కదా. అవినీతిలో ఎవరు జైలు కానీ కోర్టులు కానీ ఎవరిని ఉపేక్షించినాయి?
కోట్లు ఎవరికైనా ఒకటి, నువ్వైనా ఒకటి, కోట్లకి ఎవరు చుట్టం కాదు కదా. అందరూ ఏంది ఈక్వల్ టు రూల్ ఆఫ్ లా, అందరూ ఈక్వల్, చట్టం కింద అందరూ సమానులే కదా. ఆ సమానంలో పోల్చుకుంటే ఇప్పుడు జగన్ అయితే అమ్మని ఎక్కువ. జగన్ అవినీతి చేస్తే జగన్ మాత్రం జైలుకి వెళ్ళడా? కేసు మీరు ప్రాసిక్యూషన్ చేయించి ఎవిడెన్స్ విట్నెస్ మీరు ప్రొడ్యూస్ చేయండి కోర్టులో. జగన్ అవినీతిని మీరు బయట పెట్టండి, జగన్ జైలుకి వెళ్తాడు కదా. అవన్నీ కాకుండా జనం వీళ్ళు అనుకుంటారు కేవలం జగన్ ఏందో పిచ్చోళ్ళు, మనం చెప్పిన వెళ్ళాలి ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో లేకపోతే యూట్యూబ్లోనో వాళ్ళు ఏదో వీళ్ళు ఎడిట్ చేసేసి ఆ వీడియోలు అవన్నీ ప్రొడ్యూస్ చేసేస్తే ఈ జనం అందరూ నమ్మేస్తున్నారులే, జనం అందరూ తెలిసిన. అది పొరపాటు. ఎలాగైనా సరే ఇప్పుడు ఇదివరకు బ్రో టెక్నాలజీ లేనప్పుడు రాజకీయం తెలియదు కదా అక్కడ జరిగేది. ఇప్పుడేంటి చిన్నపిల్లడికి కూడా అందరికీ తెలుస్తుంది. ఇవాళ మాట్లాడిన మాట రేపు ఇంకో విధంగా మాట్లాడుతుంటివి, అన్నీ బయటకు వస్తున్నాయి కదా. చిన్న పల్లెటూరు మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇంత పిల్లోడి గాడి నుంచి పండు ముసలికి కూడా ఇప్పుడు చంద్రబాబు చేసే రాజకీయం ఏంటి, పవన్ కళ్యాణ్ చేసే రాజకీయం ఏంటి అందరికీ తెలుసు. అందరూ గుర్తుపెట్టుకొని ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలాగా బయటపడేసి మేసాలు తిప్పేసి లేకపోతే అల్లర్లు సృష్టించేసి అంగు ఆర్భాటాలు చేయరు కదా. వాళ్ళకి ఎలా చూపిస్తారు? రేపు 2019లో చూపించారు.